రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. కడప జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమె పాల్గొన్నారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పులివెందుల టౌన్లో తాగునీటి సమస్య ఉందంటే అక్కడి నాయకులకే సిగ్గుచేటంటూ జగన్ని దుయ్యబట్టారు. తీసుకున్నాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిడ్కో ఇండ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీటి సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు, కడపలో కూడా తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం. ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశాదిశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క డిఎస్సి కావచ్చు, మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాల్లోనూ పెట్టాం. ఎలా జరిగిందని కూడా పరీక్షించాం. అది కూడా సక్సెస్ఫుల్గా రేపొద్దున డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వదిలాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. మరి జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే